ఎక్కడికక్కడ స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారా అంటే డైవర్జింగ్. రాద్దామా కన్వర్జింగ్ అంటే ఏంటో కూడా రాద్దామా, స్పెల్లింగ్ అంటే చూసుకోండి, రాసుకోండి. కన్వర్జింగ్, డైవర్జింగ్. రియల్ ఎగ్జాంపుల్ చెప్పాను చక్కగా. ఇన్స్టిట్యూట్కి మీరు అందరూ కలిపి పర్టికులర్ టైం పెట్టారు, 2.5 3. ఆ 3 టైం కల్లా మీ ఇంటికాడి నుంచి అందరూ కలిసి దారిలో ఒక్కొక్క ఫ్రెండ్ లింక్ చేసుకుంటూ ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చేసారు. ఇదంతా జరిగిందంతా ఏం జరిగింది, కన్వర్జింగ్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత 5కి ఎక్కడికల్లా చక్కగా స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోతారు. అదేమైంది, రాద్దామా కన్వర్జింగ్ అంటే ఏంటో. హెడ్డింగ్ పెట్టారా, చెప్తాను దేనికి డయాగ్రామ్ వేసుకుంటారు, కంగారు ఏం లేదు. కన్వర్జింగ్, ద నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ బీమ్ ఆఫ్ లైట్ డెఫినేషన్ చెప్పలేదా, రాద్దాం అయితే కానీ. ఫస్ట్ ద బంచింగ్ ఆఫ్ లైట్ రేస్, ద బంచింగ్ అంటే గుంపుగా అని, ఇదిగో తల్లి BUMCHING, బంచింగ్ అంటే గుంపుగా వచ్చేస్తారంట అన్ని కలిపి. ద బంచింగ్ ఆఫ్ లైట్ రేస్ ఇస్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. ఆల్రెడీ ఇందా డయాగ్రామ్ వేసుకున్నారా తల్లి అది. నెక్స్ట్ కన్వర్జింగ్, ఇదిగో స్పెల్లింగ్ ఇక్కడే ఉంది. కన్వర్జింగ్లు డైవర్జింగ్లు ఏమి తెలియకపోతే లైట్ ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోతుందో కూడా మనకి ఏమి తెలియదు అన్న. అందుకనే ఇవన్నీ ఫస్ట్ బేసిక్, ఇవన్నీ కూడా ఓకేనా. 6th 7th కాడి నుంచే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి. ఓకేనా, రైట్ అండి. స్టార్ట్ చేద్దాం. అయిపోయిందా అమ్మా. బీమ్ ఆఫ్ లైట్ అంటే రాస్తారా, ద బంచింగ్ ఆఫ్ లైట్ రేస్ ఇస్ కాల్డ్ బీమ్ ఆఫ్ లైట్. నెక్స్ట్ కన్వర్జింగ్, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి చక్కగా. ఇదిగో కన్వర్జింగ్ ఏమవుతున్నాయి, లైట్ రేస్ అన్నీ వచ్చి ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఒక పర్టికులర్ ప్లేస్ లో మీట్ అవుతున్నాయి. దాన్ని ఏమంటారు, కన్వర్జింగ్. ఓకే, రాద్దాం చక్కగా. స్టార్ట్ చేయండి. ద నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ meet at MEET కాదే, తెలుసు కదా MEET అంటే ఏంటో. ఈరోజు సండే స్పెషల్, మళ్ళీ అది కాదు, MEET కలుసుకుంటున్నాయని చెప్పి. ఓకేనా, రైట్. మీట్ at a particular point is called CALLED. స్పెల్లింగ్ ఏమన్నా రాకపోతే చెప్పండి అబ్బాయిలు, ఏ ఇబ్బంది లేదు, చెప్పుకుందాం. ఓకేనా, అది రైట్. ఇదిగోండి అమ్మా డయాగ్రామ్, ఇదిగోండి. మళ్ళీ చెప్పమంటారా, ఓకే రైట్. ద నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఆర్ meet at a particular, ఇదిగో స్పెల్లింగ్ రాస్తున్నాం. ఓకేనా, పర్టిక్యులర్ PARTICULAR. ఓకేనా, పర్టిక్యులర్ పాయింట్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్. నెక్స్ట్ డైవర్జింగ్. ఇవన్నీ వచ్చేసినాయి అనుకోని ఎక్స్క్యూజ్ అయ్యింది. మీడియం అంటే ఏంటో రాయని చెప్తాను. ద మెటీరియల్ త్రూ which travels which light travels అని చెప్పానా, which light travels అంటారు. which పైన కొంచెం తీసుకోండి చక్కగా. ఈ 3 రాసుకోండి తల్లి. సైడ్ హెడ్డింగ్ తర్వాత పెట్టుకున్నాం. దేంట్లో ట్రావెల్ అవుతుంది అంటే లైట్ అపైక్, ట్రాన్స్పరెంట్. దేంట్లో ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతుంది, మంచి ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాం. జాగ్రత్తగా తీసుకెళ్తాం, చూడండి. ఒక్కొక్కటి 1 by 1 ఆపరేట్ చేద్దాం ఇక్కడి నుంచి. ఓకేనమ్మా. OPAQUE. ఓకేనా బాయ్స్. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్, TRANSPARENT.
నెక్స్ట్ ట్రాన్స్క్యులెంట్, TRANSCULENT. ఓకేనా? రైట్, చూద్దాం వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ లైట్ అనేది ట్రావెల్ అవ్వదు తల్లి, 0% ట్రావెల్ అవ్వదండి. ట్రాన్స్పరెంట్ లో 100% లైట్ అనేది కంటిన్యూగా ట్రావెల్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ లో 60 to 70% మాత్రమే లైట్ ట్రావెల్ అవుతుంది. పర్సంటేజెస్ వేయకండి, నేను చెప్తాను. ఓకేనా? రైట్, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఒపేక్. ఒపేక్ లో లైట్ అనేది ట్రావెల్ అవుతుందా? అవ్వదు. అవ్వకపోతే దాన్ని ఏమంటారు? ఇట్ డు నాట్ ఎంటర్ ద లైట్. నేను చెప్తాను, డెఫినేషన్ చెప్తాను. దానికి ఎగ్జాంపుల్ గా ఏం తీసుకోవచ్చు? ఒపేక్ కి వుడ్ తీసుకోవచ్చు, బ్లాక్ బోర్డ్ తీసుకోవచ్చు. రైట్, గుడ్. కాన్సెప్ట్ వెళ్తుంది, బ్రెయిన్ లో వస్తుంది. అలాగే కూర్చొని జాగ్రత్తగా వినండి, బోర్ ఏం కొట్టను. ఓకేనా? రైట్, నెక్స్ట్ అర్థమైతే ఒపేక్ అంటే ఏంటో అర్థమా? రాయండి ఫస్ట్. These bodies, THESC, these bodies do not to the light. Do not, TO2, NOT, not, TO2, the light. Do not to the light. Examples ఏం రాస్తారు కదండి? వుడ్ రాస్తారు. ఇంకా ఎగ్జాంపుల్ వుడ్, బ్లాక్ బోర్డ్. ఓకేనా? ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. వుడ్, బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ రైట్, థర్డ్ వన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అర్థమా? ట్రాన్స్పరెంట్